పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ముంపు ప్రాంతాల పర్యటన ఉద్రిక్తంగా మారింది. ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన వైసీపీ నేతలను అమరావతిలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. తమ గ్రామాల్లోకి రావద్దని టీడీపీ కార్యకర్తలు తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కార్యకర్తలు గొడవకు దిగారు. వైసీపీ నేతల కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ఇక అమరావతిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ అలాగే టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లినటువంటి వైసీపీ నేతలను అడ్డుకున్నారు టీడీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకున్నారు. అయితే వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన వైసీపీ నేత శంకర్రావు అనుచరణ అయితే అడ్డుకున్నారు టీడీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలోకి రావద్దంటూ కూడాను వైసీపీ నేతలను అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అలాగే దానికి సంబంధించి మనం స్క్రీన్ లో చూడొచ్చు, లైవ్ విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. వైసీపీ నేతల కార్ల అద్వాలను కూడా ధ్వంసం చేసినటువంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్న వైసీపీ నేతలను అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు కూడాను. వరద ముంపు ప్రాంతాల పర్యటనలో వైసీపీ నేతలు వెళ్లిన నేపథ్యంలో అటు టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అమరావతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అలాగే వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడికి టీడీపీ శ్రేణులు ముంపు గ్రామాలు అయితే అమరావతి మండలంలో ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించేందుకు కూడా సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో కూడా టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి టీడీపీ శ్రేణులు ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ కాపు కాశారు. మొత్తం అమరావతి ఎంట్రా దగ్గర కూడా భారీ సంఖ్యలో దాదాపుగా 500 మంది నుంచి కూడా అక్కడ కాపు కాశారు. ఈ ప్రాంతాలకు రావడానికి వీల్లేదని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నా గత పాలనలో కూడా మీరు ఏం చేసింది ఏమి లేదంటే కూడా అక్కడికి మొత్తానికి కూడా భూమి కూడుకొని మీ అందరూ రావడానికి వీల్లేదని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు కూడా అక్కడ పట్టుబట్టారు. అయితే 14వ మైల్ దగ్గర ఉన్నటువంటి శ్రేణుల దగ్గరికి వైసీపీ వాళ్ళ దగ్గర మాత్రం టీడీపీ వాళ్ళు వచ్చి ఒకసారిగా కూడా దాడి చేశారు. ఈ దాడిలో కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఇంకా నంబూరు శంకర్రావు రాకముందే కూడా ఈ దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేవలం మమ్మల్ని అడ్డుకునేందుకు ఇక్కడికి కావాలని చెప్పేసి వీళ్ళు టీడీపీ శ్రేణులు దాడులు చేశారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా ఇప్పటికే పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అటు అమరావతిలో కూడా భారీ సంఖ్యలో ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరారు. ఇటు ఎండ్రావతి అటువైపు నుంచి 14 మైల్ దగ్గర కూడా భారీ సంఖ్యలో కూడా వీళ్ళ మొత్తం అంతా అక్కడికి పోలీసులు మాత్రం మోహరించారు. అయినా ఈ దాడిలో మాత్రం అక్కడికి ఒక్కసారిగా కూడా వచ్చినటువంటి 100 మంది కార్యకర్తలు కూడా ఒకసారిగా వైసీపీ నేతల మీద దాడి చేశారు. ఈ దాడిలో ఇన్నోవా కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. కొంతమంది కూడా గాయాలయ్యని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. దీని మీదగా ఇప్పటికే డీఎస్పీ కూడా ఇరువురు వర్గాల మధ్య కూడా చెదరగొట్టేసి కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మధు, థ్యాంక్ యూ నాగరాజ్. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎన్ని కార్లు పాల్గొట్టారు? కొట్టంగానే